శంకర్ నాయక్ కు న్యాయం జరగాలి. ఎమ్మటే ఆయన తీసుకురావాలి. మా అబ్బాయి మ్యారేజ్ అయ్యి 2.5 years అవుతుందండి. 2 months నుంచి మాకు హరాస్మెంట్ ఇంట్లో. నాకు 2 months నుంచి హరాస్మెంట్ అంటే దగ్గర మ్యారేజ్ అయ్యి 2 months అయింది. అప్పటి నుంచి 2.5 years నుంచి హరాస్మెంట్ చేస్తున్నారు మమ్మల్ని. మా ఆస్తి మీద కన్ను వేసి మమ్మల్ని ఒక్కొక్కరికి హరాస్మెంట్ రోజు చేస్తున్నారండి. మాకు ఇక్కడ న్యాయంగా మాకు ఏం జరగట్లేదు. మేము నలుగురు నన్ను ఎలా జాబ్ చేస్తావు, నువ్వు ఎలా ఉంటావు, నిన్ను హరాస్మెంట్, నువ్వు జాబ్ చేస్తున్నావు, నీకు ఎడ్డన్న పోయి నిన్ను జాబ్ ఇప్పిస్తా, నీ అబ్బాయిని చంపించేస్తా. మా అబ్బాయిని ఇప్పుడు 4 సార్లు మర్డర్ చేయడానికి కూడా ప్రయత్నించారు. అయినా కూడా విడాకులు రోజు నైట్ సాయంత్రం కాగానే 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మా అబ్బాయికి వాడుకోవు, నువ్వు నాకు విడాకులు ఇచ్చేసేయి అని చెప్పి వాళ్ళ నేను మధ్యాహ్నం వచ్చి వాళ్ళ ప్రభు, శాంతి, స్వాతి ఈ ముగ్గురు వచ్చి చంపారు. దీని సూత్రధారి శ్రీనివాస్ అని శ్రీను నాయక్, అతను మేను. ఇప్పుడు SR లో ఆయన పేరు కూడా ఎక్కిస్తలేరు. మాకు ఉన్న ఇక్కడ మాకు ఏది సహాయం జరగట్లేదు. 2.5 years మ్యారేజ్ అయ్యి. నా పేరు జయరామ్. నాకు 2022లో మ్యారేజ్ అయింది. కేసీ తండా, మహేశ్వరం కేసీ తండా నుంచి సంబంధం తీసుకొచ్చి అక్కడ చేసుకున్నాను నేను అమ్మాయిని. అమ్మాయి పేరు స్వాతి. ఆమె అరౌండ్ 2.5 years నుంచి నాకు హెరాస్మెంట్ ఉంది. మ్యారేజ్ అయిన 1 week నుంచి హెరాస్మెంట్ ఇంట్లో అందరికి. వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ మేనమామ సీను నాయక్, ఆయన చాలా హెరాస్మెంట్ ఉంది మాకు. వాళ్ళ తమ్ముళ్ళు చాలా మంది హెరాస్మెంట్లు, మా ఫాదర్ కి, నాకు, మా సిస్టర్స్ కి చాలా హెరాస్మెంట్స్ ఉన్నాయి. 2-3 times అటాక్ కూడా చేశారు నా మీద. అండ్ నిన్న అరౌండ్ 2 to 3 ఆ టైంలో మధ్యలో వచ్చి మా మమ్మీని అతి దారుణంగా చంపేశారు. సుత్తతో నెత్తి మీద బలంగా కొట్టి చంపేశారు మమ్మని. ముగ్గురు, స్వాతి, శాంతి, ప్రభునాయక్, వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ సీను, వీళ్ళ అది మొత్తం ప్లాన్ కి మొత్తం ఆయన ఇచ్చింది, గైడింగ్ ఇచ్చింది మొత్తము సుతదారి సీను. ఇంకా తనకి అరెస్ట్ చేయలేదు. ఇక్కడ PS నుంచి ఇంకా డిలే అవుతుంది. మా మమ్మీ చనిపోయి కూడా చాలా సేపు, అరౌండ్ 20 hours అవుతుంది ఇప్పటికి. ఇంకా డిలే అవుతుంది. నాకు ఇక్కడ నుంచి నాకు ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు మీర్పేట్ PS నుంచి. ఇంట్లో ఆ టైంలో ఇంట్లో ఎవరు లేరు. ఇంట్లో నేను, మా డాడీ ఇద్దరం ఆఫీస్కి వెళ్ళిపోయాము. ఆమె వాళ్ళ ఫాదర్ కాల్ చేసి పిలిపించుకొని మర్డర్ చేయించేశారు. ఆస్తి గురించి మొత్తం టోటల్ గా మా డాడీకి వచ్చేసి ఆస్తి గురించి ఇబ్బంది చాలా, అంటే చాలా హెరాస్మెంట్ చేశారు, టార్చర్ పెట్టేశారు. నాకు మా డాడీకి ప్రాణహాని ఉంది ప్రెసెంట్, ఇప్పటికీ ఉంది, ఇంకెప్పటికీ ఉంటది. వాళ్ళకి ఒక ఏదైనా శిక్ష రావాలి. మమ్మల్ని మా అమ్మ ఆత్మకి శాంతి కలగాలి.